హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి 2024లో ఓడిపోయిన తర్వాత మరి ఆయన తర్వాత రోజు నుంచే 2029లో ఎలా గెలవాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఏదైతే ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అలాగే అక్రమాలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి కూడా మరి ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. ఇందు మూలంగానే మరి కొంతమంది కీలక నేతలతో తెలంగాణలోని మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నేతలు, అలాగే ఎవరైతే పార్టీకి ఫండ్ ఇచ్చే మరి ఇన్వెస్టర్లతో, అలాగే కర్ణాటకలోని మరి బీజేపీలోని ఎవరైతే పార్టీకి ఫండ్ ఇస్తారో, అలాగే మరి ఇక్కడ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇస్తారో వారితో మరి బెంగుళూరులో అయితే కీలక మంత్రాలు చేసినట్లు సమాచారం. ఏదైతే రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారం అనేది చాలా ముఖ్యం. అలాగే మరి ఏదైతే పోయిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గారికి మరి మద్దతు ఇచ్చే విషయంలో ఒక ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక కీలక మంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఆయన ఫోన్ చేసిన క్రమంలో కొంతమంది కీలక నేతలు చెప్తున్న ఈ విషయం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఖచ్చితంగా బీజేపీతో మరి మేము స్నేహపూర్వకంగానే ఉంటామని, అలాగే కావాలంటే మా మద్దతు కూడా ఎటువంటి మరి బేషరతుగా ఇస్తామని ఆయనకు తెలియజేసిన సమాచారం. అయితే ఇంకొక ప్రపోజల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రి దగ్గర పెట్టారంట. మరి నన్ను మరి బీజేపీలోని కీలక నేతలతో కలిపే విధంగా, అలాగే అపాయింట్మెంట్ ఇచ్చే విధంగా రాబోయే 2029 ఎన్నికల ముందు మరి బీజేపీ సహకారం కావాలని ఆయన అడిగారంట. అయితే ఈ విషయంలో మాత్రం నేను అమిత్ షా గారితో మాట్లాడి మరి ఖచ్చితంగా మీకు ఆ విషయం చెప్తానని, ఖచ్చితంగా 2029కి ముందే మీకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్లుగా నేను ఆ విషయంలో నేను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏ విధంగానైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరి ఆయన పార్టీ ఇన్వెస్టర్లు ఎవరైతే పార్టీకి భారీగా ఫండ్ ఇచ్చేవారితో ఎంత మేరకు నిధులు సమకూరుతాయని ఆయన ఇప్పటి నుంచే మరి లెక్కలు వేసుకుంటున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వంపై పోరాడాలంటే అటు ఆర్థిక అంగబలంతో పాటు, అలాగే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ కావాలని, అలాగే అతి త్వరలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఏదైతే కూటమి చేస్తున్న అక్రమాలు, అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిపై మరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే మనకు వెల్లడిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనిపై జగన్మోహన్ రెడ్డి 2029లో కూటమిని ఖచ్చితంగా ఓడించే అవకాశం ఉందని ఏదైతే పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నారో, కూటమికి అవకాశం లేకుండా ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా కానీ ఓడించే విధంగా ఖచ్చితంగా మన కార్యాచరణ ఉండాలని మరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టెప్పులు, సంచలనమైన అడుగులు వేస్తారో మరి చూడాల్సిన అవసరం ఉంది.